అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్‌పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు. జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో, గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్‌లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని. శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది. కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు. సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్ శుక్రుడేమో మనకి తెలిసి మేషంలో ఉన్నారు. మే ఎండ్‌కి వచ్చారు. జూన్ ఎండ్‌కి 29థ్ జూన్‌కేమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 6th జూన్ అలాగేమో ఆహ్, జెమినీకి వెళ్తున్నారు. అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్‌కేమో కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్‌లో ఉన్నారు. సో, డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటికొస్తున్నారు 7th జూన్ అన్నమాట. అలాగే మనకు తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో, మిథునంలో ఆల్రెడీ మనకు తెలుసు జూపిటర్ ఉన్నారు. అంటే గురువు ఉన్నారనమాట మేజర్ గ్రహం. సో, ఇది గ్రహస్థితి మనకి జూన్‌లో ఉన్నది. మేజర్ మూవ్‌మెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడి మూవ్‌మెంట్ ఉంది. ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారనమాట మనకి జూన్ ఎండ్‌కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూవ్‌మెంట్ కూడా ఉందనమాట. అలాగే సన్ మూవ్‌మెంట్ కూడా ఉంది. జనరల్‌గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు, అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 టైమ్స్ కానీ, 11 టైమ్స్ కానీ, 54 టైమ్స్ కానీ, లేకపోతే 108 టైమ్స్ కానీ చేయొచ్చు. సో, నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది. కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో, ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే సన్ కూడానే ఉన్నారు. అంటే 4th లార్డ్ కూడానే ఉన్నారు. సెకండ్ లార్డ్ కూడా ఫైనాన్షియల్ లార్డ్ కూడా కూడానే ఉన్నారు. సో, తప్పక వీళ్ళకి చాలా చాలా బావుంటుంది ఈ నెలంతా. చాలా ఎంజాయ్ చేస్తారు. ఏది ముట్టుకున్నా వాళ్ళకి సక్సెస్సే ఉంటుందనమాట. అండ్ ఆల్సో దేంట్లో బావుంటుంది. కెరియర్ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. సెకండ్ హౌస్‌లో జూపిటర్ ఉన్నారు. సో, తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఉంటుందనమాట వీళ్ళకి ఈ నెల. అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు, ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తప్పక స్టూడెంట్స్‌కి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. దూరపు దేశం వెళ్లి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ అండ్ కెరియర్ డెవలప్ చేయాలి అక్కడ అన్న వాళ్ళందరికీ తప్పక చాలా బావుంటుంది. మంచి ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే దూరపు దేశాల్లో సెటిల్ అవ్వాలి, అక్కడే చదువుకొని మేము సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ కూడా కూడానే ఉన్నారు ఇందాక చెప్పినట్టు. అట్ ద సేమ్ టైమ్ ఫిఫ్త్ లార్డ్. సో, ఇక్కడ 4th అండ్ 5th లార్డ్ కాంబినేషన్ అనేది వృషభ రాశిలో జరిగి ఉందన్నమాట. అంటే కేంద్ర కోణాధిపతి కలయిక ఒక మంచి యోగం కింద చెప్పుకోవాలి. సో, డబ్బొచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఎందులో అంటే తప్పక వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి మంచి రాబడి అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీను ఈ ప్రీవియస్ మంత్స్‌తో కంపేర్ చేస్తే కొంచెం ఊరట అనేది కలుగుతుందనమాట. సో, తప్పక ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు గాని, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళకి కానీ రాబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుందనమాట. కుటుంబ పరంగా స్టేటస్ పెరగడం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా సెటిల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో, చాలా బావుంటుందనే చెప్పాలి. కుటుంబం వరకు వచ్చేప్పటికి కుటుంబంలో కూడా అనుకూల పరిస్థితే ఉంటుందన్నమాట. ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం, తప్పక గోల్డ్ కొనుక్కోవడం అలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 11th హౌస్‌లో 10th లార్డ్ ఉన్నారు. సో, అన్ని లాభాలే అన్నమాట వీళ్ళకి.
సో ఏది ముట్టుకుంటే అది సక్సెస్. సో ఇది ఒక సక్సెస్ఫుల్ మంత్ వృషభ రాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మనం వచ్చాము అంటే పెద్దల ఆశీస్సులు కూడా ఉంటాయి మనకి. ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళకి. సో తప్పక వాళ్ళ పిల్లల భవిష్యత్తు గాని, లేకపోతే పిల్లల గురించి ఆలోచించడం గాని, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించడం గాని, తప్పక ఆలోచించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది. అండ్ బిజినెస్ వాళ్ళకి లోన్స్ అనేది అందుబాటులో రాబడి అనేది అందుబాటులో ఉంటుంది. అంటే మోతాదులో అందుబాటులో ఉంటేనే కదా బిజినెస్ చేయగలరు. సో తప్పక బిజినెస్ పీపుల్‌కి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ సారీ రిపీట్. సో మనకి 12థ్‌లో ఏమో వీనస్ ఉన్నారు. 6థ్ లార్డ్ ఉన్నారు. ఈ రాశికి అధిపతి కూడా ఉన్నారు. సో ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ట్రావెలింగ్ మీద ఖర్చు అనేది ఉంటుంది. ఖర్చు అనేది మామూలుగా మనం ఎప్పుడు చెప్పుకుంటాము. సో ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆహ్, ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, దాంపత్య జీవితంలో ఆనందంగా ఉన్న వాళ్ళు ఇంకా ఆనందం పొందుతారు. హ్యాపీనెస్ కూడా వస్తుందన్నమాట. సో తప్పక ఏంటంటే చాలా బావుంటుంది ఈ నెలంతాను. జూన్ నెల ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసామంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గుప్త సబ్జెక్టుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. మన టారో కార్డ్ గాని, అస్ట్రాలజీ గాని, న్యూమరాలజీ గాని మిగతా వాళ్ళని సందర్శించడం, అలాగే నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. మనం పరిహారాల విషయానికొస్తే గనక తప్పక వీళ్ళు ఫ్రైడే అంటే శుక్రవారం లక్ష్మీదేవికి లేకపోతే లక్ష్మీ గణపతి హోమాలు గాని, పూజలు గాని చేయడం మంచిది. సో ఒక గోవుకి శుక్రవారం ఆహారం పెట్టడం చాలా మంచిదన్నమాట వృషభ రాశి వాళ్ళు. ఏదైనప్పటికీ జూన్ నెల అంతా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తారనే చెప్పారనమాట.